ఏఆర్ఎం మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్. మనం ప్రెజెంట్ 1878 సబ్స్క్రైబర్స్తో ఉన్నాం. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అలానే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఇప్పుడే మా ఫ్రెండ్ నేను మార్నింగ్ షో చూసి వచ్చాం. సినిమా 3D అన్నారు కానీ తెలుగు లాంగ్వేజ్లో 3D లేదు. మన వైజాగ్ థియేటర్స్లో తెలుగు లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు 3D వర్షన్. మలయాళం 3D ఉంది కానీ తెలుగు ఎందుకు ఇవ్వలేదో నాకైతే అర్థం కాలే. సర్లే రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా 3 జోనర్స్ మీద బేస్ అయి ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్, పీరియడ్. అలానే 3 జనరేషన్స్ ఆఫ్ హీరోస్ అనమాట. 1900s లో ముత్తాత కథ, 1950s లో తాత కథ, 1990s లో మనవడు కథ. కర్మ ఏంటంటే ముత్తాత, తాత, మనవడు ఈ 3 క్యారెక్టర్లు ఒకే హీరో చేశాడు. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. బాగా చిరాకు వచ్చింది అండ్ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది బడీస్. అరే అట్లీస్ట్ ఆ ముత్తాత క్యారెక్టర్ కానీ తాత క్యారెక్టర్ కానీ వేరే స్టార్ హీరో చేత చేయించుంటే బాగుండు, ఆర్ సీనియర్ యాక్టర్. అంటే ఆ 3 క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ బాగున్నా హీరో క్రెడిట్ దొబ్బేయచ్చు అని ప్లానింగ్ ఏమో. ఏంటిది? ఊరికనే అన్నానులేండి, జస్ట్ కిడింగ్. అయితే సినిమా అంతా ఒక దీపం కోసం బడి. దీపం అంటే అదేదో ఆర్డినరీ దీపం కాదు, దానికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అది ఎందుకు అంత స్పెషల్ అనేది దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన 15 minutes లో చూపిస్తారు. అక్కడ విఎఫ్ఎక్స్ గానీ విజువల్స్ గానీ అదిరిపోయాయి. బ్రహ్మాస్త్ర, బింబీసర విఎఫ్ఎక్స్ రేంజ్ లో చూపించారు. ఇది ఏదో బాగుంటుంది కదా అని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే హీరో ప్రెజెంట్ లోకి వెళ్ళిపోతుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది, ఎంగేజింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ లో ఆ స్టార్టింగ్ 15 minutes తప్ప మిగతాదంతా మా ఫ్రెండ్ నేను మధ్య మధ్యలో ఫోన్ చూసుకున్నాం. ఐశ్వర్య రాజేష్ గారిని సెకండ్ ఇయర్ అని చెప్పి ఏదో క్యామియో లాగా. సినిమా మొత్తానికి 5 minutes ఉంది బడీస్. ఫీలింగ్ సాడ్ ఫర్ హర్. ఇంకా హీరోయిన్ కృతి శెట్టి అండ్ హీరో టొవినో థామస్ కాన్వర్జేషన్స్ చాలా బోరింగ్ గా అనిపించింది. ఆ డైలాగ్స్ గానీ వాళ్ళ మధ్య లవ్ స్టోరీ గానీ ఉప్పెన వైబ్ వచ్చింది. ఒకటి స్టోరీ స్ట్రాంగ్ గా ఉండి స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది, లేదా స్టోరీ పూర్ గా ఉన్నా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటే యాక్సెప్ట్ చేయాలనిపిస్తుంది. కరెక్ట్. ఈ సినిమాలో 2 స్ట్రాంగ్ గా లేవు. కొన్ని సీన్లు చూస్తుంటే కాంతార వైబ్స్ వస్తున్నాయి, కొన్ని ఉప్పెన వైబ్స్ వస్తున్నాయి. ఇంకో సీన్ అయితే గోపీచంద్ యాక్ట్ చేసిన సాహసం మూవీ ఉంది కదా, అందులో ఒక సీన్ ని చూసి ఇన్స్పైర్ అయి తీసినట్టు అనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ ఎక్కువ తెలుగు సినిమాలు చూస్తాడు అనుకుంటా. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే నాకైతే అంతగా ఏమనిపించలేదు. మా ఫ్రెండ్ కూడా బాగాలేదు అన్నాడు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అయితే నచ్చింది, కానీ బాగా నచ్చింది ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ అండ్ విజువల్ షాట్స్. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. మ్యాక్సిమం ఇలాంటి చిన్న సినిమాలు ఏం చేస్తారంటే మొత్తం గ్రీన్ మ్యాట్ లో తీసి లొకేషన్ లో కవర్ చేయకుండా చేస్తారు. కానీ వీళ్ళతో మెచ్చుకుంది ఏంటంటే విఎఫ్ఎక్స్ పార్ట్ లో ఏదైతే చూపించాలో అది విఎఫ్ఎక్స్ చేశారు అండ్ మిగతా పార్ట్స్ లో రియల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేశారు. దానివల్ల ఏంటంటే కొంచెం రియాలిటీగా బాగుంది. 30 crores బడ్జెట్ మూవీ వర్తబుల్. అది నాకు బాగా నచ్చింది. సో విఎఫ్ఎక్స్ టీమ్ కి నేను అప్రిషియేట్ చేస్తా అండ్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ కూడా అప్రిషియేట్ చేస్తా. ఆ స్టార్టింగ్ 15 minutes ఆఫ్ ద మూవీ చాలా బాగుంటది. బట్ విఎఫ్ఎక్స్ విజువల్స్ ఎంత బాగున్నా సినిమాలో కథ స్ట్రాంగ్ గా లేకపోతే అది వేస్టే. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1.5 stars. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.